రేపు హైదరాబాద్ గాంధీ భవన్ లో కీలక సమావేశాలు జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తోంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికలపై సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై డిస్కస్ చేయనున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి మీటింగ్ కు రానున్నారు. ఇక పీఈసీ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. లండన్ టూర్ ముగించుకుని రేవంత్ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ భేటీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, రేపటి మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. రేపు గాంధీ భవన్ లో 2 కీలకమైన సమావేశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పార్లమెంట్ ఎన్నికలపైననే ఎక్కువగా రివ్యూ చేసింది. అందులో భాగంగానే రేపు మరోసారి గాంధీ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల పైన కూడా సమావేశం ఉంది. అయితే రేపు ఉదయం 12 గంటలకు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఒక సమావేశం కొనసాగుతుంది. అది ప్రధానంగా కేంద్ర మేనిఫెస్టో కమిటీ సమావేశం. అంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టో, జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో రూపొందించే పనిలో పడింది. ఆయా రాష్ట్రాలకు, అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను సేకరిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టోను రూపొందించాల్సి ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల సంబంధించి పర్యటనలు చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణకు రేపు జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ రాబోతుంది. తెలంగాణలో ఇలాంటి అంశాలు జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టో చేస్తే బాగుంటుందనే అభిప్రాయ సేకరణ రేపు గాంధీ భవన్ లో జరగబోతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలందరూ హాజరు కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధాన సమస్యలు ఏంటిది, ఏమన్నా విభజన సమస్యలు ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏమన్నా చేపట్టిందా, చేయలేదా అనే అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక విభజన చట్టంలో రూపొందించిన హామీలు నెరవేరుస్తామనేది కూడా కేంద్ర జాతీయ కాంగ్రెస్ సంబంధించిన మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుంది. అది దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. అదొకటి. మరొకటి, రేపు మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం రేపు జరగబోతుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమావేశం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు, పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఐ చార్టర్ రీసెంట్ గా నిర్వహించిన పార్లమెంట్ కు సంబంధించిన సమీక్ష సమావేశం కావచ్చు. దాని తర్వాత రేపు పొలిటికల్ ఎలక్షన్ కమిటీ రేపు గాంధీ భవన్ లో భేటీ కాబోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉన్నాయి. మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. మెజార్టీ సీట్లు అంటే దాదాపు 10+ స్థాయిలో సీట్లను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదే చెప్తూ వస్తున్నారు. అయితే అందులో భాగంగానే దానికి అనుగుణంగానే ఇప్పటికీ వరకు చేసిన కసరత్తు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన అన్వేషణ కావచ్చు, బలమైన నేతలను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పైన ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఎవరిని బరిలో దింపితే బాగుంటుంది అనే దానిపైన రేపు అభ్యర్థుల పైన సమీక్ష సమావేశం గాంధీ భవన్ లో ఉంటుంది. దానిలో పొలిటికల్ సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన కొంతమంది సభ్యులు కూడా ఎలక్షన్ కమిటీలో ఉన్నారు. అంటే రేపు పీఈసీ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల్లో ఎవరిని నిలబెడితే గెలిచే అవకాశం ఉంటుందనే దానిపైన చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. దీనికి పార్లమెంట్ అభ్యర్థుల కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి సైతం హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి ఉదయం 8-9 గంటలకు రీచ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇవాళ నైట్ అయినా లేకపోతే రేపు ఉదయం 8-9 గంటల సమయంలో హైదరాబాద్ కు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకుంటారు అనేది కూడా గాంధీ భవన్ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు చెప్తున్న సమాచారం. సో రేపు సాయంత్రం అంటే 4 గంటలకు జరిగే కాంగ్రెస్ కీలకమైన ఈ ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు రేపు ఉదయం 12 గంటలకు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశంలో మేనిఫెస్టో కమిటీ సంబంధించిన అంశాలు ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రేపు మొత్తానికైతే గాంధీ భవన్ లో 2 కీలకమైన సమావేశాలు జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.